పాండవులు కుంతి మహారాణి వెళ్లిపోతారు ఆ రాజ్యాన్ని వదిలేసి. ఇంకా అప్పుడు ద్రౌపది స్వయంవరం జరుగుతుంది అని తెలిసి అర్జునుడు ఆ స్వయంవరానికి వెళ్తాడు. ఆ స్వయంవరంలో అర్జునుడు గెలిచి ద్రౌపదిని కుంతి మహారాణి దగ్గరికి తీసుకువెళ్తారు. అప్పుడు కుంతి మహారాణి పూజలో ఉంటుంది. వెనకాల నుంచి అమ్మ నీ కోసం ఒకటి తీసుకొచ్చాను అని అంటాడు. అప్పుడు కుంతీదేవి చూడలేదు కదా, అంటుంది ఏది తీసుకొచ్చినా 5గురు పంచుకోండి అని రోజు చెప్పేది. అలానే ఆ రోజు కూడా చెప్తుంది. పాండవులందరూ ఆశ్చర్యపోతారు. కుంతీదేవి వెనక్కి తిరిగి చూడగానే ద్రౌపది ఉంటుంది. కుంతి మహారాణి అనుకుంటుంది అయ్యో ఏంటి ఇలా అనేసాను అని. అప్పుడు వాళ్ళు అంటారు అమ్మా నువ్వు చెప్పావు కదా మేము 5గురం పంచుకుంటాము అని అంటారు. పంచపాండవులు ద్రౌపది మరియు కుంతీదేవి కలిసి రాజ్యానికి వెళ్లిపోతారు. అప్పుడు వాళ్ళకి ధృతరాష్ట్రుడు కాండవ ప్రస్థం ఇస్తారు. దానిని పాండవులు ఇంద్రప్రస్థంలా మార్చుకుంటారు. అప్పుడు యుధిష్ఠిరుడు మహారాజు యొక్క పట్టాభిషేకం జరుగుతుంది.